వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈ రోజు మనం మే మంత్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీకు 20 నుంచి 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్ గా చదవడం లేదా వినడం వల్ల మీకు ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో మేము నెక్స్ట్ వీక్ నుంచి లాస్ట్ 6 months అంటే జాన్ నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రివిజన్ సెషన్స్ అనేవి చేయబోతున్నాం. సో అవి కూడా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఫస్ట్ స్టేట్మెంట్, బల్గేరియన్ రచయిత జార్జ్ గోస్పోడినల్ టైమ్ షెల్టర్ అనే రచనకు గాను అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2023ను గెలుచుకున్నారు. సెకండ్ స్టేట్మెంట్, భారతదేశం నుంచి మొదటి బూకర్ ప్రైజ్ ను అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి గాను అందుకుంది. సో ఈ క్వశ్చన్ లో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ దేనికి వచ్చిందంటే టైమ్ షెల్టర్ అనే నవలకు గాను జార్జ్ గోస్పోడినల్కి వచ్చిందనమాట. సో దీన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి మహిళ ఎవరు అంటే యాంజెలా రొడెల్. ఈ చిత్రంలో కనిపిస్తుంది కదా, ఈమె యాంజెలా రొడెల్. ఓకే, ఈమె ట్రాన్స్లేట్ చేసింది అనమాట ఈ పుస్తకాన్ని. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే మన భారతదేశానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే అరుంధతి రాయ్ గారికి వచ్చింది. ఆమె యొక్క నవల అయినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది అంటే 1997లో. ఓకే, సో మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ అండ్ బి. అసలు ఈ టైమ్ షెల్టర్ నవల యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి మధుర సంఘటనలు, అలాగే పాస్ట్లో జరిగినటువంటి ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ మేనర్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈవెంట్స్ అన్నీ రచయిత డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. సో అందుకే టైమ్ షెల్టర్ అని చెప్పి పేరు పెట్టారు. ఓకే, see this question, which city bagged the first rank in the National Water Award 2022? నేషనల్ వాటర్ అవార్డ్ 2022లో ఏ నగరం మొదటి ర్యాంకును పొందింది? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి 4th ఎడిషన్ ఆఫ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఈ వాటర్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే వాటర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. వాటర్ లేకుండా మనం ఏం చేయలేం. సో ఈ వాటర్ని కన్జర్వ్ చేసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయినటువంటి స్కూల్స్కి కానీ, సిటీస్ కానీ, అలాగే స్టేట్స్కి కానీ ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో 11 కేటగిరీస్ ఉన్నాయి. అందులో బెస్ట్ స్టేట్, బెస్ట్ డిస్ట్రిక్ట్, బెస్ట్ విలేజ్ పంచాయత్, అర్బన్ లోకల్ బాడీ, బెస్ట్ స్కూల్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలా అన్నింటికి కూడా ఈ వాటర్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇందులో ఫస్ట్ వచ్చినటువంటి సిటీకి 2 lakhs, సెకండ్ పొజిషన్కి 1.5 lakhs, థర్డ్ పొజిషన్కి 1 lakh ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సిటీస్లో ఏ సిటీకి నేషనల్ వాటర్ అవార్డ్ వచ్చింది అంటే చండీగఢ్కి అనమాట. చండీగఢ్ అర్బన్ లోకల్ బాడీకి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, సీరియస్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది, ఇండియా యొక్క ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫస్ట్, ఇది మానవ అభివృద్ధి సూచిక. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 132. ఓకే, 132. సెకండ్ చూడండి, గ్లోబల్ ఎన్వైరన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనమాట ఇది. ఇందులో 180 కంట్రీస్ లో ఇండియా లాస్ట్ పొజిషన్ లో వచ్చింది అనమాట. సో దీన్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట. ఓకే, థర్డ్ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచి. ఇందులో భారతదేశం 107 ర్యాంక్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇందులో భారతదేశం 126వ స్థానంలో ఉందన్నమాట. మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా నిలిచినటువంటి కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్ అనమాట. దాని తర్వాత డెన్మార్క్, థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటిది ఏంటంటే ఐస్లాండ్. ఓకే, సో ముఖ్యంగా మనకి ఈ ఇండెక్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా నార్డిక్స్ కంట్రీస్ ఎక్కువ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. ఓకే, ఇక్కడ కూడా మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాప్లో ఉన్నటువంటి ఏంటంటే స్విట్జర్లాండ్, సెకండ్ పొజిషన్లో నార్వే, థర్డ్ పొజిషన్లో ఐస్లాండ్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడే ఇందాక చెప్పాను కదా, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది దీన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్.
ఓకే, ఇది రిలీజ్ చేసినటువంటి ఈ ఇండెక్స్ లో భారతదేశం 161వ స్థానంలో ఉంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1 2 3 4 5. ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సీ దిస్ క్వశ్చన్. 2023లో జరగబోయేటువంటి సమ్మిట్స్ గురించి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమ్మిట్స్ అంటే సదస్సుల గురించి ఇచ్చారు ఇక్కడ. అవి ఏ కంట్రీలో జరుగుతాయి అంటే ఆతిథ్య దేశం ఏంటి? ఆతిథ్య దేశం అంటే హోస్ట్ కంట్రీ అన్నమాట. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 2023 సమ్మిట్ ఏ దేశంలో జరగబోతుంది అంటే భారతదేశంలో. ఓకే, బ్రిక్స్ యొక్క 2023 సమ్మిట్ వచ్చి దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. G7 2023 ఆల్రెడీ జపాన్లో జరిగింది. COP 28 అంటే తెలుసు కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28. ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి విపత్తులను డిస్కస్ చేయడానికి ఏర్పడినటువంటి ఒక సమావేశం అన్నమాట. ఓకే, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అంటే ఈజిప్ట్లో జరిగింది, షరమ్ ఇల్ షేక్. దానికన్నా ముందు సదస్సు ఎక్కడ జరిగిందంటే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. ఓకే, సో ఇప్పుడు COP 28 ఎక్కడ జరగబోతుంది అంటే మనకి UAEలో జరగబోతుంది. ఓకే, సో మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సదస్సులు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ కంట్రీలో జరిగాయి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ క్వాడ్ గురించి కూడా చెప్పాను కదా, క్వాడ్ ఒకటి, G7, SCO, బ్రిక్స్, G20కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇప్పుడు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే G20కి ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్. G20 యొక్క థీమ్ ఏంటి అంటే 1 వరల్డ్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. దీన్నే వసుదైవ కుటుంబకం అని చెప్పి అంటారు. ఓకే, సీ దిస్ క్వశ్చన్. మే 2023లో భారతదేశం యొక్క న్యాయ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సో ఇప్పటి వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద ఎవరు ఉన్నారు అంటే కిరణ్ రిజిజు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి బదిలీ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. ఓకే, అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈయన బికనీర్ రాజస్థాన్ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి ఒక ఎంపీ అన్నమాట. ఓకే, సీ దిస్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాల్లో 68వ ఫిలింఫేర్ అవార్డులు 2023కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, ఉత్తమ చిత్రం గంగూబాయ్ కత్యవాడి, ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావు, ఉత్తమ నటి అలియా భట్. సో రీసెంట్ గా 68 ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి ముంబైలో ప్రదానం చేయడం జరిగింది. సో ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఎక్కువగా 2 చిత్రాలకి అత్యధిక అవార్డ్స్ లభించాయి. అందులో మొదటి చిత్రం వచ్చి గంగూబాయ్ కత్యవాడి, రెండవ చిత్రం వచ్చి బదాయి దో. ఓకే, గంగూబాయ్ కత్యవాడి ఈ మూవీకి అత్యధికంగా 9 కేటగిరీల్లో అవార్డ్స్ వచ్చాయన్నమాట. అలాగే సెకండ్ ఫిలిం వచ్చి బదాయి దో, ఈ సినిమాకి 6 కేటగిరీస్ లో అవార్డ్స్ అనేవి వచ్చాయి. అయితే మనకి ఇక్కడ ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే సంజయ్ లీలా బన్సాలి. ఏ సినిమాకి అంటే గంగూబాయ్ కత్యవాడికి. ఓకే, అలాగే ఉత్తమ చిత్రం గంగూబాయ్ కత్యవాడి. ఉత్తమ నటుడు వచ్చి రాజ్ కుమార్ రావు. ఏ సినిమాకి అంటే బదాయి దో. ఉత్తమ నటి వచ్చి అలియా భట్. ఏ సినిమాకి అంటే గంగూబాయ్ కత్యవాడి సినిమాకి. ఓకే, మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అవార్డ్స్ గురించి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫిలింకి సంబంధించి అయితే డైరెక్టర్, మూవీ, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ గురించి ఇస్తారు. ఇది కాకుండా మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని ఒకటి ఉంటుంది. దీన్నే జీవిత సాఫల్య పురస్కారం అంటారు. సో 68 ఫిలింఫేర్ అవార్డ్స్లో జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చింది అంటే ప్రేమ్ చోప్రా. ఓకే, ప్రేమ్ చోప్రా. See the question. With which country does India conduct the naval exercise Al-Mohad Al-Hindi? భారతదేశం ఏ దేశంతో కలిసి అల్-మొహద్ అల్-హిందీ 2023 నావిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది? సో రీసెంట్గా May 23న ఇండియన్ నేవీ మరియు రాయల్ సౌదీ నేవల్ ఫోర్స్ RSNF, రాయల్ సౌదీ నేవల్ ఫోర్స్ రెండు కలిసి ఈ అల్-మొహద్ అల్-హిందీ అనే ఎక్సర్సైజ్ని అల్ జుబాల్ సౌదీ అరేబియాలోని ఒక ప్లేస్ అన్నమాట. అక్కడ ఈ నేవల్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగిందనమాట. సో ఇరు దేశాలకి సంబంధించినటువంటి నేవీ రక్షణ దళం అనేది ఇంకా స్ట్రాంగ్గా, బలంగా తయారవ్వడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో భాగంగా మన భారతదేశం తరపు నుంచి INS తార్కష్, INS సుభద్ర మరియు డ్రోనియర్ మ్యారిటైమ్ వెహికల్ ఒకటి పాల్గొంది. అలాగే రాయల్ సౌదీ నేవల్ ఫోర్స్ నుంచి MH-60R హెలికాప్టర్స్ అనేవి ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొన్నాయన్నమాట. ఓకే, సో ఈ అల్-మొహద్ అల్-హిందీ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు సంబంధించింది? ఇండియా మరియు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి
నావల్ ఆర్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ వీడియో ఎండ్లో ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. లుక్ ఎట్ వన్స్. టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ జాబితా యొక్క 61వ ఎడిషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో పనిచేసేటువంటి ఐరావత్ కంప్యూటర్ యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు. రీసెంట్గా 61st ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ అనేది జర్మనీలో జరిగిందనమాట. సో ఈ కాన్ఫరెన్స్లో 500 గ్లోబల్ సూపర్ కంప్యూటర్స్ యొక్క జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. అందులో మన ఇండియాకి సంబంధించినటువంటి ఐరావత్ అనే ఒక సూపర్ కంప్యూటర్ ఉందన్నమాట. ఈ ఐరావత్ సూపర్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో పనిచేస్తుంది. సో దీని యొక్క ర్యాంక్ ఎంత అంటే 75th అనమాట. సో ఈ లిస్ట్లో 300 లిస్ట్లో ఈ ఐరావత్ 75th ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏదండి? పరం సూపర్ కంప్యూటర్. ఓకే, ఈ పరం సూపర్ కంప్యూటర్ 8000. ఈ సిరీస్ని డెవలప్ చేసినటువంటి సంస్థ ఏది అంటే సీడాక్. సీడాక్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థ ఈ పరం అనే సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేసింది. ఓకే, సీరియస్ క్వశ్చన్. తుఫాను ప్రభావిత మయన్మార్కు సహాయం చేయడానికి భారతదేశం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? సో రీసెంట్గా బంగాళాఖాతంలోని సంభవించినటువంటి మోచా అనే తుఫాను బంగ్లాదేశ్ మరియు మయన్మార్ మధ్య తీరం దాటిందనమాట. సో దీనివల్ల వీచినటువంటి పెనుగాలుల వల్ల మయన్మార్లో చాలా ప్రాణ నష్టం సంభవించింది. అందుకే మన భారతదేశం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కింద ఫుడ్, మెడిసిన్స్, క్లాతింగ్, వాళ్ళకి అవసరమైనటువంటి ఎసెన్షియల్స్ అన్నీ కూడా అందిస్తుందన్నమాట. సో దీనికోసం ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా, ఐఎన్ఎస్ సావిత్రి అనే 3 నావల్ షిప్స్ ని పంపించింది. సో ఈ క్వశ్చన్ ని డిఫరెంట్ గా కూడా అడగొచ్చు. ఈ సైక్లోన్ మోచా అనే నేమ్ ఏ కంట్రీ సూచించింది అని చెప్పి. సో సైక్లోన్స్ కి పేరు పెట్టే విధానం అనేది ఉంది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రతి ఏటా కూడా ఒక్కో దేశం పేరుని ఖరారు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం ఈ సైక్లోన్ మోచాకి పేరు పెట్టింది ఏ కంట్రీ అంటే యెమెన్ అనమాట. ఓకే, అసలు ఈ మోచా అంటే మీనింగ్ ఏంటంటే కాఫీ అంట. ఓకే, ఒక టైప్ ఆఫ్ కాఫీని మోచా అని చెప్పి పిలుస్తారంట. సో అందుకనే వాళ్ళు మోచా అని చెప్పి నేమ్ పెట్టారు ఈ తుఫానికి. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆపరేషన్ కరుణ. భారతదేశం ఈ మధ్య కాలంలో చాలా ఆపరేషన్స్ని చేపట్టింది. సో వాటికి సంబంధించి డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియో ఎండ్లో చూద్దాం. ఓకే, see the question. Who launched the Samarth campaign to promote digital transactions at Gram Panchayat level? గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి సమర్థ్ అనే క్యాంపెయిన్ను ప్రారంభించింది ఎవరు? మనకి క్వశ్చన్లోనే క్లియర్గా చెప్పారు. అసలు సమర్థ్ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అంటే డిజిటల్ లావాదేవీల్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ అన్నమాట. మన దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రూరల్ ఏరియాస్లో డిజిటల్ ఇల్లిటరసీ వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా ఊపందుకోలేదన్నమాట. సో వీటిని ప్రోత్సహించడానికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ సమర్థ్ అనే ఒక క్యాంపెయిన్ని రన్ చేస్తుంది. ఓకే, సో ఈ క్యాంపెయిన్లో భాగంగా గ్రామ పంచాయతీ లెవెల్లో డిజిటల్ లిటరసీ అనేది అంటే డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలో నేర్పిస్తారు. ముఖ్యంగా ఉమెన్ని ఇందులో భాగంగా చేస్తారనమాట. ఎందుకంటే ఉమెన్ ఎస్హెచ్జిస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో భాగంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి డిజిటల్ లావాదేవీలు అనేవి అలవాటు చేయడం వల్ల ఎంపవర్మెంట్ అంటే సాధికారత లభిస్తుంది అని చెప్పి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్లో భాగంగా 50,000 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసుకొని దాంట్లో డిజిటల్ పేమెంట్స్ని అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారనమాట. సో మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరంటే గిరిరాజ్ సింగ్. సో ఈయన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, వేర్ ఈస్ ద 42nd ఏషియన్ సమ్మిట్ హెల్డ్? 42వ ఆసియాన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సో రీసెంట్గా 42nd ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. సో ఆసియాన్ అనేది ఒక ప్రాంతీయ సహకార సమాఖ్య అనమాట. ఓకే, సో దీంట్లో 10 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఓకే, ఈ సమ్మిట్లో ఎకనామిక్, పొలిటికల్ మరియు సెక్యూరిటీ కోఆపరేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఏషియాలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ తెలుసు కదా, బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మియాన్మార్,
అలాగే ఫిలిప్పైన్స్, సింగపూర్ ఎక్సెట్రా. ఓకే, సో ఇందులో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అలాగే పొలిటికల్ కోఆపరేషన్ కి సంబంధించినటువంటి వేరియస్ థింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే Joko Widodo, who has become the new chairman of Atomic Energy Commission and the new secretary of Department of Atomic Energy. అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కొత్త చైర్మన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి కొత్త కార్యదర్శి కింద ఎవరు నియమితులయ్యారు? సో రీసెంట్ గా అతుల్ కుమార్ మొహంతి గారు అటామిక్ ఎనర్జీ కమిషన్ మరియు కొత్త చైర్మన్ కింద ఎంపిక కావడం జరిగింది. ఓకే, ఈ వీడియో ఎండ్ లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అంటే నియామకాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ నిర్మయ స్వస్థ బీమా యోజన? Which state has launched the Nirmay Swasthya Bima Yojana to provide affordable health services to disabled children? వికలాంగ పిల్లలకు సరసమైన ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి నిర్మయ స్వాస్థ్య బీమా యోజనను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా నిర్మయ స్వాస్థ్య బీమా యోజన అనే ఒక స్కీమ్ ని ప్రారంభించింది అనమాట. ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఎవరెవరికి అంటే ముఖ్యంగా ఆటిజం, సెరిబ్రల్ ప్లాసీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిసేబిలిటీస్ తో బాధపడుతున్నటువంటి వికలాంగులకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని వర్తింపజేస్తారనమాట. సో దీనికోసం సంజీవని నిధి అని చెప్పి ఒక ఫండ్ ని ప్రారంభించారనమాట. ఈ ఫండ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ 1 lakh per annum ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట వికలాంగులకి. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ బీయింగ్ డెవలప్. భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ అభివృద్ధి చేయబడుతుంది? ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని అస్సాంలోని గోగిగోపా అనే ప్లేస్ లో డెవలప్ చేస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం వచ్చి 693 crores. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందులో భాగంగా రోడ్స్ ని, రైల్వేస్ ని, అలాగే పోర్ట్స్ ని, వాటర్ వేస్ ని అనుసంధానం చేస్తారనమాట. ఓకే, అసలు లాజిస్టిక్ పార్క్స్ ని ఎందుకు మనం డెవలప్ చేయాలంటే మన భారతదేశంలోనే లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. లాజిస్టిక్స్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. గూడ్స్ ని మనము చేరవేయడానికి చాలా కాస్ట్ అవుతుంది, కనెక్టివిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం. సో ఈ లాజిస్టిక్స్ మీద మనం 14% ఖర్చు పెడుతుంటే అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి చైనా, అమెరికా 8%, 6% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. కాబట్టి ఈ ఖర్చును మనం తగ్గించినట్లయితే అభివృద్ధిని ఇంకా గణనీయంగా అందుకోవచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గోగికోపా, అస్సాం. సి దిస్ క్వశ్చన్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ నే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి అంటారనమాట. సో ఈ నివేదికని విడుదల చేసేటువంటి సంస్థ ఏది అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఓకే, ఈ నివేదికలో 180 దేశాలకు గాను భారతదేశానికి 161వ స్థానం వచ్చిందనమాట. సో ఈ నివేదిక ఇంకా ఏం చెప్తుందంటే జర్నలిస్టుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నటువంటి 31 దేశాల జాబితాలో భారతదేశం ఉందని చెప్పిందనమాట. మరి ఈ స్వేచ్ఛ సూచీలో మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటే నార్డిక్ కంట్రీస్ అనమాట. అవి నార్వే, ఐర్లాండ్ మరియు డెన్మార్క్. సో మీకు ఈ క్వశ్చన్ స్టేట్మెంట్స్ లో కూడా అడగచ్చు. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఈ సూచిని విడుదల చేసేటువంటి సంస్థ పేరు ఇస్తారు. అలాగే భారతదేశం యొక్క ర్యాంక్ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ లో ఇస్తారు. థర్డ్ స్టేట్మెంట్ లో ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి కంట్రీస్ పేర్లు ఇస్తారు. కాబట్టి మీరు ఇది మొత్తం టాపిక్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, See the question. Where is the Quad Summit organized in the year 2023? 2023లో క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? సో రీసెంట్ గా ఈ మే మంత్ లో క్వాడ్ కి సంబంధించినటువంటి యాన్యువల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే జపాన్ లోని హిరోషిమాలో జరిగిందనమాట. ఓకే, సో అసలు ఈ క్వాడ్ గ్రూపింగ్ ఏంటి? ఇది ఒక ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అనమాట. దీన్ని క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారనమాట. సో ఈ క్వాడ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 2017లో ఏర్పడింది. దీని యొక్క మెంబర్ కంట్రీస్ ఎవరు అంటే 4 కంట్రీస్. ఓకే, ఏ కంట్రీస్? USA, జపాన్, ఇండియా, 4th కంట్రీ వచ్చేసరికి ఆస్ట్రేలియా.
అసలు ఈ క్వాడ్ ఎందుకు ఏర్పాటయిందంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పరం సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, అలాగే చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఈ కూటమి అనేది ఏర్పడింది. సో జపాన్‌లో జరిగినటువంటి ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ వార్ గురించి, అలాగే ప్రపంచ వాణిజ్యం గురించి, అభివృద్ధి గురించి, నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడటం జరిగింది. సో ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు జపాన్‌లోని హిరోషిమాలోని మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. జపాన్ ప్రధానమంత్రి ఎవరండి? ఫుమియో కిషిడా. ఓకే. అలాగే యుఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు అంటే ఆంటోనియో ఆల్బనీస్. చిన్న చిన్న ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, అందుకే చెప్పా. విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ ఎ వెల్ఫేర్ ఫండ్ ఫర్ ఎంజీ నరేగా వర్కర్స్. ఎంఎన్ఆర్ఏగా కార్మికుల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? సో రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా ఈ స్కీమ్ కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధిని, వెల్ఫేర్ ఫండ్ ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో 60 ఇయర్స్ పైబడినటువంటి వర్కర్స్ అందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్, ఎడ్యుకేషన్, మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ కోసం కొంత అమౌంట్ అనేది డెడికేట్ చేసిందనమాట కేరళ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎన్ నరేగా ఈ స్కీమ్కి 60,000 కోట్లు మాత్రమే ఎలకేట్ చేసిందనమాట ఈ సంవత్సరం బడ్జెట్లో. బట్ 1,20,000 కోట్లు ఎలకేట్ చేయడానికి బదులు 60,000 కోట్లు ఎలకేట్ చేసింది. సో దీనివల్ల సంక్షేమం దెబ్బతింటుందని చెప్పి కేరళ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. సీ ద క్వశ్చన్, హూ హ్యాస్ బికమ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 1986 ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రవీణ్ సూద్ గారిని సిబిఐ డైరెక్టర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈయన ప్రజెంట్ కర్ణాటకకి డీజీపీ కింద బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఈయన్ని ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ కింద అపాయింట్ చేసిందనమాట. ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ జైస్వాల్ గారి టైం పీరియడ్ అనేది May 25తో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఆయన స్థానంలో ప్రవీణ్ సూద్ గారు వస్తారు. సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలం ఎన్ని ఇయర్స్ అండి? 2 ఇయర్స్. ఈ పదవీ కాలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 5 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. ఓకే. సో సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకోవడానికి ఒక ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే లోక్సభ కాంగ్రెస్ నేత అయినటువంటి అధిర్ రంజన్ చౌదరి గారు కూడా ఉన్నారు ఈ ప్యానెల్లో. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి మహిళా చైర్పర్సన్ కింద ఎవరు నియమితులయ్యారు? సో రీసెంట్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొదటి చైర్పర్సన్ కింద రవనీత్ కౌర్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో 2022 అక్టోబర్ తర్వాత ఈ పొజిషన్ లో ఎవరిని వేకెంట్ గా ఉంది. సో అంతకుముందు అశోక్ కుమార్ గారు ఉండేవారు. తర్వాత వేకెంట్ గా ఉన్న ఈ పొజిషన్ ని రవనీత్ కౌర్ గారితో రిప్లేస్ చేశారనమాట. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీడియో ఎండ్లో నేను కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఆపరేషన్ కరోనా గురించి చెప్పాను, ఇంకా డిఫరెంట్ ఆపరేషన్స్ గురించి ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ వన్ చూడండి, ఆపరేషన్ కావేరి. ఇది దేనికి సంబంధించింది అంటే సుడాన్లో చిక్కుకున్నటువంటి భారతీయ పౌరుల్ని ఇండియాకి తీసుకురావడానికి చేసినటువంటి ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్. టర్కీకి, సిరియాకి ఎర్త్క్వేక్స్ జరిగాయి. అక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ దోస్త్. దేనికి సంబంధించింది అంటే ముఖ్యంగా టర్కీ. ఓకే. టర్కీలో ఎర్త్క్వేక్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కింద ఈ యొక్క ఆపరేషన్ ని చేపట్టడం జరిగిందనమాట. థర్డ్ వన్ ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా ఎందుకు? రష్యా ఉక్రెయిన్ వార్ అయిన చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్, ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. సో వాళ్ళందరినీ కూడా మన భారతదేశానికి తీసుకురావడానికి ఫ్లైట్స్ అలాగే చాలా షిప్స్ పంపించడం జరిగిందనమాట. సో ఈ ఆపరేషన్ కి గంగా అని చెప్పి పేరు పెట్టారు. సో ఈ రెండు కూడా కొంచెం ఓల్డ్ ఆపరేషన్స్. ఆపరేషన్ దేవశక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు అక్కడ భారతీయుల్ని ఇండియాకి సురక్షితంగా తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ దేవశక్తి. నెక్స్ట్ వందే భారత్ మిషన్. మీ అందరికీ తెలుసు, కరోనా టైంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయినటువంటి మన భారతీయుల్ని ఇండియాకి తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ ఏది అంటే వందే భారత్ మిషన్. ఓకే. సో ఇప్పుడు చెప్పినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ ఇచ్చి సైడ్ ఆపరేషన్స్ అన్ని ఇచ్చి పక్కన
కంట్రీస్ ఏవైతే హెల్పింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ నేమ్స్ అనేవి ఇస్తారు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నావీ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పాను కదా, అల్మోహద్ అల్ హిందీ ఎవరికి, యుఏఈకి మరియు భారతదేశానికి మధ్య నావల్ ఎక్సర్సైజ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ వరుణ అనేది భారతదేశం మరియు ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. జిమెక్స్ అనేది ఇండియా అండ్ జపాన్. సిలెనెక్స్ అనేది ఇండియా అండ్ శ్రీలంక. సింబెక్స్ అనేది ఇండియా అండ్ సింగపూర్. సింటమెక్స్ అనేది సింగపూర్, ఇండియా, థాయిలాండ్. ఓకే, పేర్లోనే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆసిండెక్స్ అనేది ఆస్ట్రేలియా అండ్ ఇండియా. కొంకన్ అనేది ఇండియా అండ్ యూకే. బోంగు సాగర్ అనేది భారతదేశానికి మరియు బంగ్లాదేశ్ కి మధ్య నావల్ ఎక్సర్సైజ్. నసీం అల్ బహర్ ఇండియా అండ్ ఒమెన్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి మర్చిపోతూ ఉంటాం మనము. సో ఇలాంటి కొంచెం డిఫరెంట్ గా ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ సముద్ర శక్తి అనేది ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించినటువంటి నావల్ ఎక్సర్సైజెస్. సో వీటితో పాటు మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఎయిర్ ఎక్సర్సైజెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి కూడా చూడండి. ఇక్కడ వివిధ క్రీడా కార్యక్రమాలు అనేవి ఫ్యూచర్ లో ఏ ప్లేసెస్ లో జరుగుతాయి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అవి జరిగేటువంటి హోస్ట్ కంట్రీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిఫా 2026 మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే కెనడా, మెక్సికో అండ్ యుఎస్. ఓకే, ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2023 అయితే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో జరగబోతుంది. ఏషియన్ గేమ్స్ 2026 వచ్చి నగోయా, జపాన్ లో జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఆస్ట్రేలియా, విక్టోరియా సిటీ, ఆస్ట్రేలియాలో జరుగుతాయి. 2024లో సమ్మర్ ఒలింపిక్స్ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ లో జరుగుతాయి. వింటర్ ఒలింపిక్స్ వచ్చి ఇటలీలో జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఐసీసీ ప్రపంచ కప్, ఐసీసీ మెన్ కప్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా హోస్ట్ కంట్రీ, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇండియా హోస్ట్ కింద ఉన్నటువంటి స్పోర్ట్స్ కానీ వివిధ సమావేశాలు కానీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2026లో పురుషుల హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే బెల్జియంలో. ఓకే, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ? తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో ముఖ్యంగా కొన్ని థింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, అలాగే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ లో ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్ అంటే ఖనిజాల గురించి ఇచ్చి అవి అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు అని చెప్పి మనకి ఇవ్వచ్చు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో ఇవ్వచ్చు, లేదంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో బొగ్గు ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది? ఒడిస్సా ఉత్పత్తి చేస్తుంది. బాక్సైట్ కూడా ఒడిస్సానే, గ్రాఫైట్ కూడా ఒడిస్సానే. ఎందుకంటే ఎక్కువగా ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ దగ్గర ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయన్నమాట. ఓకే, అందుకని ఈ స్టేట్స్ ఎక్కువగా మినరల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, బంగారం అనేది కర్ణాటక టాప్ పొజిషన్ లో ఉంది. వజ్రాల్లో మధ్యప్రదేశ్, పన్నా టైగర్ రిజర్వ్ అది ఉంటుంది కదా, పన్నా ప్లేస్ లో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి అనమాట. అందుకే మధ్యప్రదేశ్ డైమండ్స్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా కర్ణాటకలో కూడా, కర్ణాటక, చిత్తూరు ఈ రీజియన్ లో ఎక్కువగా గోల్డ్ అనేది ఉంది. అందుకే ఒకప్పుడు కేజీఎఫ్ కూడా కర్ణాటకలో ఉండేది కదా. సో గోల్డ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏది అంటే కర్ణాటక. రాజస్థాన్ వచ్చి వెండి, కాపర్ కూడా రాజస్థాన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇంకా ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ అండ్ గుజరాత్ లో. ఎందుకంటే ఇక్కడ సీ ఉంటుంది కదా, సో దానివల్ల గుజరాత్ అంటే రాణా ఆఫ్ కచ్ ఈ ప్లేస్ లో ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఉంటుంది అనమాట. గ్యాస్ ఎక్కువగా అస్సాం ప్రొడ్యూస్ చేస్తుంది. సో 2023లో పంటలు అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు ఏది? ప్యాడీ ఎక్కువగా అంటే వరి ఎక్కువగా పండించేటువంటి స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, గోధుమలు ఎక్కువగా పండించేటువంటి స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఎక్కువగా పల్సెస్ పప్పు ధాన్యాలు పండించేటువంటి స్టేట్ మధ్యప్రదేశ్. నూనె గింజలు ఆయిల్ సీడ్స్ ఏది? రాజస్థాన్. ఓకే, ఆవాలు రేప్ సీడ్స్ రాజస్థాన్. సోయాబీన్ వచ్చి మహారాష్ట్ర, వేరుశనగ వచ్చి గుజరాత్, పత్తి వచ్చి గుజరాత్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్స్ లో ఇంకో ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే లార్జెస్ట్ అండ్ ఫస్ట్. లార్జెస్ట్ అంటే అతి పెద్దవి ప్రపంచంలోను మరియు భారతదేశంలో. ఫస్ట్ అంటే మొట్టమొదటివి. ఓకే, సో రాబందుల కోసం మొట్టమొదటిగా సంరక్షణ పెంపకం కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్. ఎక్కడ? మహారాజ్ గంజ్ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ లో. ఇంపార్టెంట్. సో ఇలాంటిగా మనకి లాస్ట్ టైం ఒక క్వశ్చన్, స్లెండర్ లోరిస్ కోసం సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టేట్ ఏది అంటే తమిళనాడు అనమాట. నెక్స్ట్ అంటే భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి బెంగళూరులో
ఒక పోస్ట్ ఆఫీస్ నిర్మించబడింది అనమాట. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యేక దివ్యాంగ పార్క్, వికలాంగుల కోసం పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే నాగ్పూర్, మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆసియాలోనే అతి పెద్ద బయో సిఎన్జి ప్లాంట్ ఎక్కడ ఉంది? ఇండోర్, మధ్యప్రదేశ్లో ఉంది. చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ క్వశ్చన్. తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్, ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఒకటి క్యాన్సిల్ చేశారు కదా, అందులో కూడా ఈ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఆసియాలోనే అతి పెద్ద బయో సిఎన్జి ప్లాంట్ ఎక్కడ ఉందంటే ఇండోర్. సో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూడండి. ఆసియాలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్, సిబిజి అంటారు, దీన్ని ప్లాంట్ అనేది పంజాబ్లో ప్రారంభించడం జరిగిందనమాట. భారతదేశంలోనే పొడవైన రబ్బర్ డ్యామ్ ఎక్కడుంది? బీహార్లో ఉంది, ఫల్గు నది పైన. ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ ఫైబర్ ప్లాంట్ వచ్చి హజీరా ప్లేస్లో ఉంది, గుజరాత్లో. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడుంది అంటే జైపూర్, రాజస్థాన్. ఓకే. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ పార్క్ ఎక్కడుందంటే గురుగ్రామ్, హర్యానా. సో ఇవి అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్స్లో మనకి ఐఐటీస్ చేసినటువంటి రీసెర్చ్ గురించి 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అందుకని ఇది కూడా మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, హెచ్ఐటి ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని అభివృద్ధి చేసిందనమాట. దీన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రదర్శించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, అంటే గగనయాన్ ఉంది, గగనయాన్లో అభివృద్ధి చేయడానికి 3 వ్యోమగాముల్ని పంపిస్తారనమాట. అది ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. సో అలాంటి వాటిలో ఉపయోగించేటువంటి మాడ్యూల్ని ఐఐటి మద్రాస్తో కలిసి అభివృద్ధి చేసిందనమాట. ఓకే. నెక్స్ట్ ఐఐటి మద్రాసు సింధుజా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశారు. దీంట్లో సముద్రపు అలలను ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారనమాట. ఓకే, ఇంపార్టెంట్. సో 2023లో వచ్చినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ అనేది చూద్దాం. రస్కిన్ బాండ్ ది గోల్డెన్ ఇయర్స్ అనే బుక్ రాయడం జరిగింది. కస్తూరి రాయన్ ఆమె ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి మీద ఒక పుస్తకం రాయడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి? ట్రైబల్ హింటర్లాండ్స్, అంటే ఎక్కడ మారుమూల గిరిజన ప్రాంతం నుండి రెజీనా హిల్స్, అది ఒక అంతర్జాతీయ వేదిక అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆమె ఎలా ఎదిగారు అని చెప్పి పుస్తకంలో రాయడం జరిగింది. నెక్స్ట్ అమితాబ్ కాంత్, తెలుసు కదా, నీతి ఆయోగ్ యొక్క ఫార్మర్ సిఇఓ అనమాట. సో ఈయన మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఒక బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ శశిశేఖర్ వెంపటి గారు కలెక్టివ్ స్పిరిట్ అండ్ కాంక్రీట్ యాక్షన్ అని చెప్పి బుక్ రాశారు. అమితాబ్ ఘోష్ గారు స్మోక్ అండ్ యాషెస్ అని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగింది అనమాట. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. మిసిలీనియస్ అంటే ఇంకా ఇతర ఇంపార్టెంట్ అంశాలు అనమాట. ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించినటువంటి మొదటి రాష్ట్రం కింద రాజస్థాన్ నిలిచిందనమాట. CO2ని దిగుమతి చేసుకొని సముద్ర గర్భంలో పాటు పెట్టినటువంటి మొదటి దేశం ఏంటి అంటే డెన్మార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక అనివార్యమైనటువంటి అంశం. సో క్లైమేట్ చేంజ్ని నియంత్రించడానికి CO2ని ఎమిషన్స్ అనేది క్యాప్చర్ చేసుకొని దాన్ని సస్టైనబుల్గా డిస్కార్డ్ చేయాలి. సో దీన్ని కార్బన్ని క్యాప్చర్ చేసుకొని సముద్ర గర్భంలో పాతి పెడుతున్నారు అనమాట. దానివల్ల GHG ఎమిషన్స్ అనేవి తగ్గించడం, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించడం. ప్రపంచంలోనే అతి పెద్ద నార్కో రాష్ట్రంగా సిరియా అవతరించింది. నార్కోటిక్స్ అంటే ఏంటి? డ్రగ్స్ అన్నమాట. సో ఈ డ్రగ్స్ను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం కింద సిరియా అనేది అవతరించింది అనమాట. USA 2022-23లో మన భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కింద నిలిచిందనమాట. అంటే ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట మనకి. జబల్పూర్, మధ్యప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ స్థాపించబడింది. అండ్ మహారాష్ట్రలో అతిపెద్ద దివ్యాంగ పార్క్ స్థాపించబడింది. ఇప్పుడే కదా చెప్పాను. మీటింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి ఆల్రెడీ ముందు డిస్కస్ చేయడం జరిగింది 42nd ఏషియన్ సమ్మిట్ గురించి, అలాగే G7 సమ్మిట్ గురించి, అండ్ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మనం డిస్కస్ చేసాము. రిమైనింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇక్కడ చూడండి. 6th బిమ్స్టెక్ సమ్మిట్ అనేది 2023లో ఎక్కడ జరుగుతుంది? థాయిలాండ్లో. ఓకే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లోనే జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాటో సమ్మిట్ వచ్చి విల్నియస్, లిథువేనియాలో జరుగుతుంది. G7 సమ్మిట్ ఆల్రెడీ చెప్పాను, జపాన్లో జరిగింది. కాప్ సమ్మిట్ అనేది UAEలో జరగబోతుంది. అండ్ 15th బ్రిక్స్ సమ్మిట్ దక్షిణాఫ్రికా. డిజిటల్ హెల్త్ సమ్మిట్ అనేది గోవాలో జరిగింది. వరల్డ్ టీబీ సమ్మిట్ అనేది వారణాసిలో జరిగింది. ఓకే. అవార్డ్స్ చూడండి. ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి ఇందాక డిస్కస్ చేసాము. ఇంకా అదర్ అవార్డ్స్ చూడండి. నరేంద్ర మోడీ గారికి పపువా న్యూగినియా ఫిజిక్స్ యొక్క
ఈ 2 కంట్రీస్ యొక్క అత్యున్నతమైనటువంటి గౌరవం లభించిందనమాట, ఆనర్. సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ కొచ్చిన్ పోర్ట్‌కి సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ అవార్డు అనేది లభించింది. ఓకే. ఎన్ చంద్రశేఖరన్ గారికి ఫ్రాన్స్ అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించింది. రతన్ టాటా గారికి ఆస్ట్రేలియా యొక్క హైయెస్ట్ ఆర్డర్ అనేది లభించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది కవర్ చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ సిరీస్లో జనవరి నుంచి జూన్ వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా సిరీస్ కింద లాంచ్ చేస్తాము. సో ఈ వీడియోస్ని ఎవరు మిస్ అవ్వద్దు. సో దట్ మీకు బాగా రివిజన్ కూడా అవుతుంది అనమాట. వీటి వల్ల ఎంత రివిజన్ బాగా ఉంటే మనం ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి రివిజన్ ఈజ్ ద కీ. సో మీకు ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మీ ఒక్క లైక్ వల్ల మాకు చాలా పుష్ ఎంకరేజింగ్ అనేది ఉంటుంది. సో లైక్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.